तावत् तावत् प्रयत् तावत् तावत् प्रयत्नेन यदितव्యం సుపౌరుషం ప్రాక్తనం పౌరుషం యావత్ అశుభం శామ్యతి స్వయం. అయితే ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడాలి. చాలా మంది నేను జ్యోతిష శాస్త్రంలో చాలా పెద్ద పండితులము, నిజంగా జ్యోతిష శాస్త్ర పండితులైతే వాళ్ళు ఇలా మాట్లాడరు. కానీ కొంతమంది పండితమాన్య వాళ్ళని వాళ్ళు పండితులు అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, మేము చెప్పామంటే ఈ తీరుతుందండి అంటారు. మీ జాతకం చూసి మేము చెప్పాము అంటే ఖచ్చితంగా అది అయి తీరుతుంది. సరే అన్న తర్వాత లేదు అంటే ఈ ఈ జపాలు హోమాలు ఇవన్నీ చేయించుకోండి, మా దగ్గరే చేయించుకుంటే అప్పుడు మీకు అవన్నీ తగ్గిపోతాయి. ఎలా మీరు చెప్తే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగా అవుతున్నప్పుడు జపాలు హోమాలు చేయించుకుంటే మాత్రం ఎలా తగ్గిపోతుంది? ఇలా భయపడుతుందా అండి? లేదు, ఇది అసలు జరగదండి, మీరేమనుకున్నా జరగదు. మీరు జరగాలి అంటే మీరు నేను చెప్తున్నానండి, అసలు ఈ జాతకుడికి వివాహం అవ్వదు. అయ్యో ఎలా అండి? నేను చెప్తున్నాను, నేను ఏదో కన్యా పాశుపతం ఏదో చేస్తానండి, అది అవుతే వివాహం అవుతుంది. ఎలా? మీరు చెప్తున్నారు అవ్వదు, కానీ మీరు చెప్పిన పూజ చేస్తే అవుతుంది అంటే దానికి అర్థం ఏంటి? అంటే మీరు చెప్పేది నిజం కాదు అని. ఏ జ్యోతిష్కులు ఎలా చెప్పాలి? పురాకృత ఫలం ఆధారంగా ఇక్కడ ఈసారి వివాహంలో ప్రతిబంధకాలు ఎక్కువగా ఉన్నాయి, ఆ పురాకృత ప్రతిబంధకాలు పోటుకోవడానికి కొరకు ఈశ్వర ఆరాధన ఈ విధంగా చేస్తే సఫలం అవ్వచ్చు అని చెప్పాలి. అలా చెప్పాలి అంటే వాళ్ళకి అహంకారం అడ్డొస్తుందిగా. అంటే ఇప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు నేనేదో విధిని మార్చిన వాడిని అయ్యాను అని చెప్పేసి వాళ్ళకు ఆ ఫాల్స్ ఏమంటారు వాళ్ళని, నేనేదో నేనేదో సొల్యూషన్ ఇచ్చిన వాడిని అయ్యాను అని చెప్పేసి వాళ్ళకు ఆనందం ఉంది చూస్తారు, ఆ ఈగో ఉంది కదా, ఆ ఫాల్స్ ఈగో, దాన్ని అది ఫుల్ఫిల్ అవ్వదుగా అలా చెప్తే. నిజంగా ఎలా చెప్పాలి అంటే ఇక్కడ లగ్న చక్రం ప్రకారము అథవా జన్మకుండలి ప్రకారము ఇక్కడ కనపట్లేదు, కానీ నవాంశ ప్రకారము లేకపోతే ద్వాదశాంశము వీటి ప్రకారం చూస్తే సప్త జన్మల నుంచి 7 జన్మల నుంచి ఈ పాప ఫలము మీకు అవరోధంగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మీరు అంటే ఈ సత్కార్యాలు చేస్తే ఆ పాపం తగ్గుతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. తావత్ తావత్ ప్రయత్నైన యతితవ్యం సుపౌరుషం ప్రాక్తనం పౌరుషం యావత్ అశుభం శామ్యతి స్వయం. శాస్త్రోచిత సత్కర్మలు చేస్తే మళ్ళీ శాస్త్రోచిత సత్కర్మలు చేయాలి. మళ్ళీ చెప్తారు నవగ్రహ ఆరాధన చేయాలి, నవగ్రహ హోమం చేయాలి. ఏం చేస్తున్నారు? ప్రాయశ్చిత్తంలో కానీ శాస్త్రోచితంగా చేస్తే మాత్రమే జ్యోతిష అక్కడ చెప్పినటువంటి ఫలాలు కూడా అవి కూడా పనిచేస్తాయని. శాస్త్ర విరుద్ధంగా చేస్తే ఏవి పనిచేయవు. శాస్త్రోచితంగా చేయాలంటే ఏంటి? నవగ్రహ ఆరాధన చేస్తున్నారు, చేసిన తర్వాత హోమం చేస్తున్నారు, జపము హోమం. జపానికి యజమాని కూర్చోడు, ఎప్పుడు కూర్చోడు. హోమం దగ్గర మాత్రం నేను కూడా నా కట్ట తీసుకుని నేనే నెయ్యి వేస్తాను ఆ విడిది. అది మాత్రం అది శాస్త్రోచితం కాదు. ఎందుకంటే యజమాని స్వయంగా హోమం చేయకుండా ఉంటేనే మంచిది. ఋత్వికులు ఎవరు దొరకనప్పుడు అది వేరే విషయం. కానీ ఋత్వికులు ఉన్నప్పుడు ఋత్వికుల చేతనే చేయించాలి. ఏదైనా సరే కామ్యకరమైన ప్రాయశ్చిత్తమైనా సరే అది ఋత్వికుల చేతనే. శ్రౌత యాగాలైనా సరే ఋత్విక్కులను పెట్టుకునే చేయాలి. యజమాని స్వయంగా కూర్చొని చేస్తే అది శాస్త్రోచితం కాదు. అప్పుడు అయిపెచ్చు దీనివల్ల పుణ్యం రావడం కాదు. ఈ మధ్య ఏదో చూస్తున్నానండి, నేను దేవాలయానికి నేను ఈ మా వీధిలో దేవాలయం కడతామంటే 10 లక్షలు ఇచ్చాను నేను. ఆ ప్రతిష్ట హోమంలో నన్ను కూర్చోబెట్టకపోతే ఎట్లా? అహంకారం ఇచ్చిన వాడికి వీడిస్తేనే అది ఈశ్వరుడికి మందిరం అవుతుంది అన్నట్టు. మేము విగ్రహానికి ఇచ్చామండి, మేము విగ్రహ దాతలం, మేము కూర్చోవాలి హోమంలో. ఎందుకు కూర్చుంటారు? మీకు మంత్రం ఉందా? ప్రాణ ప్రతిష్ఠ ఎలా చేయాలో తెలుసా? కళాస్థాపన ఎలా చేయాలో తెలుసా? ఏం హోమం చేస్తున్నామో తెలుసా? మేము కూర్చొని మేము నెయ్యి వేసేస్తే అదేదో మేము అదేదో చేసినట్టు. అలాంటి ప్రతిష్టలు ఆ గుళ్ళు ఎన్ని రోజులు నిలబడతాయి?
వీడు ముహూర్తం 10ంటికి అంటే వీడు 10ంటికి భార్యాభర్తలు ఇద్దరు సింగారించుకొని వచ్చేటప్పటికి 10:15 అప్పుడు కూర్చుంటారు వీళ్ళు హోమానికి. ముహూర్తం 10ంటికి అంటే మేము వచ్చే వరకు విగ్రహ ప్రతిష్ఠ ఆపాలి అని. నేను సర్పంచ్ని ఊరికి, విగ్రహ ప్రతిష్ఠ వచ్చే వరకు ఆపాలి అంటాడు. నేను ఎమ్మెల్యే గారు వస్తున్నారు, విగ్రహ ప్రతిష్ఠ ఆపాలి. ఎందుకు ఆపాలి? ఎమ్మెల్యే గారు వచ్చేంత ముహూర్తం ఉంటుందా ఏంటి? సత్కర్మలు ఎలా అవుతాయి? ఇప్పుడు ఓ గో క్రితం జన్మలో గోవుని ఏదో హింసించాడు, ఏదో వృషభాన్ని హింసించాడు, అందుకే ఈ జన్మలో ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వాడికి ఏదో ఊపిరితిత్తులకు సంబంధించిన రోగం వచ్చింది, దానికి ప్రాయశ్చిత్తం చెప్పాను. నేను నా హోమం నేనే చేసుకోవద్దా అంటాడు. అప్పుడు శాస్త్రోచితమైనటువంటి కర్మ కాదు, శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మ. దానికి దానికి ఆ శాస్త్రోచిత కర్మ ద్వారా ఏదైతే ప్రాక్తనమైనటువంటి దోషం తొలగిపోవాల్సి ఉందో పైపెచ్చి అది ఆ దోషం బలవత్తరమై ఇంకా ఎక్కువగా బాధిస్తుంది. అసద్దైవం అధకృత్వా ఒక్క నిమిషం. దోషశామ్యతి అసందేహం ప్రాక్తన అద్యతనై గుణై. దోషం, ఆ ప్రాక్తనమైనటువంటి దోషం శమించదు అనేటువంటిది లేదేనండి. ఒకవేళ అద్యతనం ఇవాళ గుణాలు మంచి సత్కార్యాలు చేస్తే ఖచ్చితంగా ప్రాక్తన దోషం శమిస్తుంది. దృష్టాంతోత్ర హి అస్తనస్య దోషస్య గుణైః క్షణః. దీని ప్రస్తుత కర్మల వల్ల ఆగామి దోషాలు నివారితమవుతున్నాయి కదా, అదే ఇక్కడ దృష్టాంతం. అస్తనస్య హి అస్తనస్య హ్యస్తనస్య, క్షమించాలి, అది దృష్టాంతోత్ర హ్యస్తనస్య దోషస్య అద్య గుణై క్షయ. రావాల్సినటువంటి ఆగామి అంటే ఇంతకుముందు ఏవైతే దోషాలు ఉన్నాయో అవి ఇంకా ఫలీభూతాలు, అవి వచ్చే జన్మలోనో ఈ జన్మలోనో తర్వాత ఎప్పుడో రావాలి. కానీ ఇప్పుడు సత్కార్యాల వల్ల అవి ఫలించకుండా ఉన్నాయి కదా, అలాగే ఇంతకుముందు చేసినటువంటి దోషాలు ఒకవేళ ఆరబ్ధాలైనా కూడా ఇవాళ చేసేటువంటి సత్కార్యాల వల్ల అవి క్షమిస్తాయి. దీనికి ప్రమాణం ఏంటి? శాస్త్రైక ప్రమాణం, శాస్త్రమే ప్రమాణం. దీనికి పురాకృత దోషాలు ఇవాళ రోజున అనుభవిస్తున్నటువంటి ఇవాళ రోజు ఫలీభూతాలయ్యి అవి అనిష్ట ఫలాన్ని ఇస్తున్నాయి అని శాస్త్రం చెబుతున్నప్పుడు అవి ఎలా పోతాయి? శాస్త్రం చెప్తే నమ్మాల్సిందేగా. లేదంటే ఇది మాత్రం నమ్ముతాము, అది నమ్మము అని చెప్పడానికి లేదు. అసద్దైవం అధకృత్వా నిత్యం ఉద్రిక్తయా ధియా సంసారోత్తరణం భూత్యై యతతే యతేత అధాతుమాత్మని. అదేనండి ఆ శ్లోకమే. అసద్దైవం అధకృత్వా, అసత్ దైవం అధకృత్వా నిత్యం ఉద్రిక్తయా ధియా సంసార ఉత్తరణం భూత్యై యతేత అధాతుం ఆత్మని. అసత్ అధకృత్వా నిత్యం ఉద్రిక్తయా ధియా సంసారోత్తరణం భూత్యై. ఈ ఇప్పుడు అశుభ అదృష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ దూరంగా ప్రయత్నంతో బుద్ధిబలంతో అశుభాలని అదృష్టాలని వీటన్నిటిని కూడా దూరం చేసుకొని సంసారం నుండి తరించడానికి కావలసినటువంటి ఉపకరణాల నుండి శమదమాలని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు పురాకృత దోషాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మనల్ని ఎలా చేస్తున్నాయి అంటే సంసారం నుండి మనం తరించడానికి కావాల్సినటువంటి శమదమాదులు మనకు లేకుండా
దంభ దర్పాదులన్నీ ఇస్తున్నాయి. అంటే దంభ దర్పాదులు మనకు ఉన్నాయి అంటే మనకు పురాకృతమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పురాకృతమైనటువంటి అవి దంభము దర్పము ఉన్నాయంటే పురాకృతమైనటువంటి దోషాలు మనకు ఈ శమధమాదులు లేకుండా రాకుండా అడ్డుకుంటున్నాయి అని అర్థం అంతే. అది కాకుండా వేరే ఇంకేవైనా మనం ప్రయత్నం చేస్తున్నాము అంటే కేవలం ఆల్రెడీ 2 ఇళ్ళు ఉన్నాయి, నిజంగా సరిపోతాయి. లేదు ఇంకో 10 ఇళ్ళు కావాలి, 10 ప్రాపర్టీలు కావాలి, 100 కిలోల బంగారం కావాలి, 1000 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి. ఈ 1000 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ ఏమైనా వ్యాపారం చేస్తున్నాము, ఒక పెద్ద సంస్థ నడిపిస్తున్నాం. సంస్థ ఎందుకు నడిపిస్తున్నాము అంటే ఆ సంస్థ మీద ఆశ్రయాన్ని పొంది ఇంకో 1000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు నిరాటంకంగా సుఖంగా జీవనం గడపడానికి కొరకు నేను ఈ సంస్థ లాభాలు నడిపించాలి కాబట్టి ఇలా సంస్థ లాభాలు నడిపిస్తున్నానని ఒకవేళ ఉద్దేశంతో చేస్తే అది నిజంగా ధర్మకార్యం. కానీ కేవలం నా కొరకు మాత్రమే నేను డబ్బులు సంపాదించుకోవాలి, నేను భోగాలు అనుభవించాలి, అందుకోసం ఈ కంపెనీ నడిపిస్తున్నాను అంటే అది అధర్మం. అయితే ఏ ప్రయత్నం చేసైనా సరే మొత్తానికి ఏం సంపాదించాలి అంటే శమధమాదుల్ని మనకు ఇంద్రియ నిగ్రహం, శమము బహిరింద్రియ నిగ్రహం, దమము అంతరింద్రియ నిగ్రహం, శమ దమ ఉపరితి తితిక్ష ఇవన్నీ కూడా ఈ సాధన షట్కాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు అలవాటు అవ్వాలి. ఇవి మనకు బాగా అలవాటు అవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఏదైనా సరే సత్కార్యం చేయాలి. కానీ దంభము దర్పం కొరకు నేను విగ్రహదాతని ఎక్కడ వేయించాలి? విగ్రహదాత బోర్డు ఆ పీఠం కింద వేయించాలి. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు దైవాన్ని చూసి నమస్కారం చేస్తే కింద నా పేరు కనపడాలి. ఇవన్నీ కూడా అహంకారం. ఇవి ఇంకో 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 1000 జన్మలు కుక్క జన్మలు రావడానికి మాత్రమే కారణాలు అవుతాయి. గురువు గారు ఏమండి గురువు గారు, చెప్పండి. ఈ సంస్కారాల వల్ల వచ్చే ఆత్మగుణాలు ఇప్పుడు మీరు చెప్తున్న శమధమాదులు ఈ వేర్వేరే గురువు గారు? రెండు ఒకటేనండి, పేర్లు వేరంతే. సంస్కారాలేమో నిత్యములు, నేను స్కిప్ చేసుకుంటానని చెప్పడానికి లేదు. అవి సంస్కారాలు కరెక్ట్ గా చేస్తే ఎప్పటికైనా వస్తాయి. కానీ వేరే సత్కృతుల వల్ల అవి వచ్చేటువంటి ఈ శమధమాదులు ఇవి ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాలి. అర్థమైంది గురువు గారు. నగంతవ్యం అనుద్యోగై సామ్యం పురుషగర్ధపై ఉద్యోగస్తు యథాశాస్త్రం లోక ద్వితీయ సిద్ధయే. ఉద్యోగం అంటే ఏంటి అంటే ప్రయత్నము. నగంతవ్యం అనుద్యోగై, ప్రయత్నం లేనటువంటి వాడు ప్రయత్నం లేకుండా ఉండకూడదు. ఒకవేళ ప్రయత్నం లేకుండా ఉంటే వాడు గర్ధవంతో సమానం, గాడిదతో సమానం. ఉద్యోగస్తు యథాశాస్త్రం లోక ద్వితీయ సిద్ధయే. ఇహపరములు రెండిటిని సాధించేది ఉద్యోగం. మా వాడికి ఉద్యోగం లేదని అంటున్నారు. పాపం పంతులు గారు కూడా ఉద్యోగం లేదు అని చెప్పేసి సంకల్పం చెప్పేసి ఉద్యోగ ప్రాప్తి రస్తు అని ఆశీర్వచనం చేస్తే సంకల్పంలో కూడా మనోవాంఛిత ఉద్యోగ సిద్ధ్యర్థం అని చెప్పి జపం చేస్తున్నారు. అయినా వాడికి ఉద్యోగం దొరకలేదు. వాడుకున్నట్టుగా మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం దొరకలేదు. ఎందుకంటారు? అక్కడ చెప్పింది ఆ ఉద్యోగం కాదు కదా గురుగారు. సంస్కృతంలో ఉద్యోగానికి అర్థము అది కాదు కదండి. మీరు అలా సంకల్పం చెప్పాలి అంటే అప్పుడు ఏం చేయాలి? నవనవీన బానిసత్వ సిద్ధ్యర్థం అని చెప్పి చేయాలి. కొత్త ఉద్యోగం కావాలి అంటే అంతేనా అండి? ఇప్పుడు ఉద్యోగం అనేది దానికి లేదు, దాని పేరు.
దానికి పేరు చాకిరీ అనే కదా, కాదంటారా? అవును గురుగారు, కరెక్టే. దానికి బానిసత్వం అనే పేరు. ఏదో మేమంతా స్లేవరీ అబాలిష్ చేశాము, అబ్రహాం లింకన్ వచ్చి మార్టిన్ లూథర్ కింగ్ వచ్చి మా ఇక్కడ ఉన్నటువంటి స్లేవరీ అబాలిష్ చేశాడు. ఒట్టి మాటలే. స్లేవరీ ఇస్ నెవర్ అబాలిష్డ్. గురుగారు, ఈ ఈ ఈ మాటలు వింటే ఎవరు సంకల్పం చెప్పించుకోరు. ఉద్యోగ ప్రాప్త్యర్థం, ఉద్యోగ ప్రాప్త్యర్థం అంటే వాడికి ఏం ఏం దొరుకుతుంది? ఇహము పరము రెండు సాధించి పెట్టేది దొరకాలి అని సంకల్పం చేస్తున్నాము. కరెక్ట్. అది సిద్ధిస్తుంది. కానీ ఏమండి పంతులు గారు, మీరు మా దగ్గర 20,000 ఖర్చు పెట్టి జపం చేయించి పూజ చేయించారు, కానీ ఉద్యోగం రాలేదన్నారు. రాదు. సంకల్పం అది కాదు. దానికి అర్థం అది కాదుగా ఉద్యోగ శబ్దానికి. ఉద్యోగ శబ్దానికి యథాశాస్త్రం ఇహము పరము సాధించి పెట్టేదానికి పేరు ఉద్యోగం. మళ్ళీ ఇంకొక జన్మ లేకుండా మనల్ని తయారు చేసేది ఉద్యోగం. దానికి మళ్ళీ ఇంకొక జన్మ లేకుండా మనకు కావాల్సినటువంటి సహకారి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనం సాధించుకునేట్టుగా మార్గం సుగమం చేసేదానికి పేరు ఉద్యోగం. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడండి? మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడండి మైక్రోసాఫ్ట్లో. దానికి పేరు ఉద్యోగం పేరు. దాని పేరు చాకరీ చేస్తున్నాడు. ఉద్యోగం పురుష లక్షణం అండి. మా పిల్లవాడు ఉద్యోగం. ఇంకా నేను దాంట్లోకి ఇంకా ఇంకా ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ అందరికీ అర్థమైపోయింది నా భావన. సంసార కోరాదస్మాన్ నిర్గంతవ్యం స్వయం బలాత్ పౌరుషం యత్నమాశ్రిత్య హరిణేవారి పంచరాత్. హరిణ సంసార కుహరా నిర్గంతవ్యం స్వయం బలాత్. ఇప్పుడు ఉద్యోగం అనే దానికి డెఫినేషన్ ఇంకా చెప్తున్నారు. ఏదైతే సంసారం నుండి బోన్లో ఉన్నటువంటి సింహం ఎలాగైతే అసలు పంజరంలో ఉన్నటువంటి సింహము ఎలాగైతే తప్పించుకున్నట్టు, అలా హరిణే వారి హరిణ వారి హరిణేవ అరి హరిణే సంసారం నుండి కూడా అలాగే ప్రయత్నంతో మనము బలపూర్వకంగా వెళ్ళడం అనేటువంటిది ఉద్యోగం. ఇప్పుడు ఇలా చెప్తే ఇంకెవరు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నామండి. అందుకే హిందీలో చెప్పేవాళ్ళు వాళ్ళు ఉద్యోగం అన్నారు. ఇప్పుడు ఉద్యోగ శబ్దం సంస్కృతం అయినా తెలుగులో మనం ఉద్యోగం అంటే దీనికి వాడుతున్నాం కదా. అందుకే హిందీ వాళ్ళు దాన్ని నౌకరీ అంటారు. నౌకరీ అనే పదానికి అనే దానికి తెలుగు ట్రాన్స్లేషన్ చాకిరీ అని. చాకిరీ. డబ్బులు లేకుండా చేస్తే దానికి వెట్టి చాకిరీ. ప్రత్యహం ప్రత్యవేక్షిత దేహం నశ్వరం ఆత్మనః సంత్యజేత్ పశుభిస్తుల్యం శ్రయేత్ సత్పురుషోచితం. ఈ శరీరము అస్థిరమని ప్రతిరోజు కూడా విచారించాలి. పశువులతో సమానమైనటువంటి ఆ మూఢత్వాన్ని, పశువులకు ఉన్నటువంటి సమానమైనటువంటి మూఢత్వాన్ని త్యజించి సాధు సాంగత్యాన్ని, సచ్ఛాస్త్ర పఠనాదుల్ని చెయ్యాలి. సంత్యజేత్ పశుభిస్తుల్యం శ్రేయేత్ సత్పురుషోచితం. సత్పురుషం సాధు సాంగత్యాన్ని, వాళ్ళు చెప్పినట్టు సత్శాస్త్రాల్ని, వీటన్నిటిని కూడా సత్శాస్త్రాల్ని అన్నామండి, సచ్చరిత్రల్ని అనలేదు, సత్శాస్త్రాల్ని పఠించాలి. కించిత్ కాంతాన్న అన్నపాది కలిలం కోమలం గృహే వ్రణే కీట ఇవాస్వాద్య వయః కార్యం న భస్మసా.
ఇప్పుడు ఈగ ఏం చేస్తుంది? కాంతాన్నపానాది కలిలం కోమలం గృహే వ్రణే కీట ఇవ ఆస్వాద్య. ఇప్పుడు 24 గంటలు ఇంట్లో ఉండి ఏదో నేను సాధించాలి అని చెప్పి చూస్తూ ఉండకూడదు. ఈ ఈగ ఎలా చేస్తుంది అంటే ఓ పురుగు మీద కూర్చొని అక్కడ మురిగిపోయినటువంటి చీముని, అశుభ్రమైనటువంటి రక్తాన్ని, ఆ పాత చర్మాన్ని, వీటన్నిటిని ఆస్వాదిస్తూ అక్కడే ఉండి ఆహా ఎంత సౌభాగ్యం నాకు ఉన్న చోట అన్ని దొరుకుతున్నాయి అనుకోకూడదంట. అన్నపానాది భోగాలు, కాంత, గృహము వీటన్నిటినీ కూడా కార్యం న భస్మసాత్. కాలాన్ని తగలబెట్టకూడదు. దీంట్లోనే ఉండి గృహము, కాంత, అన్నపానాదులు వీటన్నిటిలో ఉండి కించిత్ కాంతాన్నపానాది కలిలం కోమలం గృహే వ్రణే కీటే వా స్వాద్య వయః కార్యం న భస్మసాత్. వయస్సుని భస్మం చేసుకోకూడదు. శుభేన పౌరుషేణాశు శుభమాసాద్యతే ఫలం అశుభేనా శుభం నిత్యం దైవం నామ న కించన. అసలు దైవం అనేటువంటిది ఇంకొకటి లేదండి వస్తువు. శుభేన పౌరుషేణాశు శుభం ఆసాధ్యతే. శుభ కార్యాలు చేస్తే శుభం అనే ఫలం వస్తుంది. అశుభేన అశుభం ఫలం. అది నిత్యం, దాంట్లో మార్పు అనేది. ఇంకా దానికంటే స్వతంత్రంగా దైవము అనేటువంటిది ఇంకొకటి ఏమీ లేదు. దైవం నాకేదో ఇస్తుంది నేను అని నాకు శుభాశుభాన్ని ఇస్తాడు, అవన్నీ ఏమీ లేవు. అలాంటి నిజంగా మరి ఏమండి రాముడు కృష్ణుడు వాడిని మనం పరమేశ్వరి యొక్క స్వరూపాలు, పరబ్రహ్మమే అలా మనల్ని అనుగ్రహించడానికి కొరకు రామకృష్ణ అవతారాలు వచ్చారు అండ్ యోగ వాసిష్టంలో చెప్పింది. ఇక్కడ మామూలుగా మనం చెప్పుకుంటున్నాం. అయితే మనం దైవంగా చూడకూడదు. అంటే ఏదో మనకు శుభాశుభ ఫలాలను ఇచ్చేవాళ్ళుగా వాళ్ళని చూడకూడదు. సాక్షాత్ పరబ్రహ్మమే. ఆ రామకృష్ణ నామాదులు వాళ్ళు ఆ లీలల్ని, వాళ్ళ కథల్ని, వాళ్ళ చరిత్రల్ని చదవడం, వినడం, మననం చేయడం ద్వారా మనకున్నటువంటి అశుభాలు అన్ని తొలగిపోయి శమధమాదులు వీటన్నింటినీ సాధించుకోవడానికి మన అంతఃకరణము, మన మనస్సు సిద్ధం అవ్వాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళ చరిత్రలు చదవాలి తప్ప రామాయణం చదివితేమో ఏదైనా వచ్చేస్తుందేమో, ఏదైనా ఫలం వచ్చేస్తుందేమో. దాంట్లో రామాయణంలో ఈ సరిగ్గా చదివితే ఇదేదో అన్నారండి. అక్కడ ఉద్యోగ ప్రాప్తి అని అన్నీ వచ్చారు. వెంటనే నాకు కూడా ఉద్యోగం కావాలి చదివారు, కానీ రాలేదు ఉద్యోగం. ఎందుకంటే ఉద్యోగ శబ్దానికి అక్కడ అర్థం తెలియదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ప్రత్యక్షమానం ఉత్సృజ్య యః అనుమానం ఉపైత్యసౌ స్వభుజాభ్యామిమౌ సర్పౌ ఇతి ప్రేక్ష్య పలాయతే. ఇప్పుడు అనుమానం ఒకటి తీసుకున్నాం. ప్రత్యక్షాన్ని వదిలేసి కేవలం అనుమానాన్ని గ్రహించడం మొదలు పెట్టేస్తాం అనుకోండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ఏంటంటే తర్కంతో, ఇప్పుడు దైవం ఒకటి ఉంది అని చెప్పేసి చెప్పడం అక్కడ తర్కశాస్త్రం యొక్క అన్ని కుండను తయారు చేసేవాడు ఒకడున్నాడు కాబట్టి ఈ ప్రపంచాన్ని తయారు చేసిన వాడు ఒక ఈశ్వరుడు ఉన్నాడు. కుండను తయారు చేసిన వాడు వాడికి ఇష్టం ఉంటే ఆ కుండను అమ్ముతాడు, లేకపోతే అలాగే పెడతాడు, దాన్ని లేదా వాడే బద్దలు కొడతాడు, మళ్ళీ ఇంకో కుండను తయారు చేస్తాడు. అలాగే ఈశ్వరుడు కూడా సృష్టి చేస్తాడు, ఇష్టం ఉంటే నడిపిస్తాడు, లేకపోతే మళ్ళీ దాన్ని నాశనం చేస్తాడు, మళ్ళీ కొత్త సృష్టి చేస్తాడు. ఇలా నైయాయికులు, తార్కికుల వీళ్ళ యొక్క మతం. అయితే వాళ్ళు దాన్ని ఎలా సాధిస్తారు అంటే అది అనుమానం చేత సాధిస్తారు. అంటే లోకంలో అన్ని చోట్లలో ఇలాగే నడుస్తుంది కాబట్టి ఈశ్వర విషయంలో కూడా ఇలాగే ఉంటుంది. సో ప్రత్యక్షాన్ని వదిలేసి అనుమానాన్ని కనుక ఒకవేళ మీరు దాన్ని ప్రమాణం తీసుకోవడం మొదలుపెట్టే అంటే ఇక్కడ మీరు ప్రత్యక్షము అంటే ఇక్కడ వేదం, శాస్త్రం, ప్రత్యక్ష వాక్యం, శృతి వాక్యము అని. ప్రత్యక్ష ప్రమాణం అంటే కళ్ళకి ఎదురుగా కనిపించింది మాత్రమే తీసుకోమని చెప్పట్లేదు. ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణము అంటే ప్రత్యక్షం అంటే ప్రత్యక్ష ప్రమాణం. ఏంటి ప్రత్యక్ష ప్రమాణము అంటే వేదము, పురాణ ఇత్యాది శాస్త్రాలు. వీటిని వదిలేసి మీరు అనుమానంతో అంటే
తర్క వైశేషిక న్యాయ శాస్త్రాన్ని, వైశేషిక శాస్త్రాన్ని అంటే తర్కాన్ని అవలంబించి మనకు కూడా శుభాలు అశుభాలు ఇవ్వడానికి ఒక దైవం ఉన్నాడు. మనం ఆయన్ని పూజిస్తే శుభాలను ఇస్తాడు, ఆయన్ని పూజించకపోతే అశుభాలను ఇస్తాడు. అయినా రోజు 5 సార్లు వెళ్ళి మోకాళ్ళ మీద పడుకొని సో మొత్తానికి ఇక్కడ విషయం ఏంటి అంటే అలాంటి కల్పించకూడదు అని చెప్తున్నా. దైవం అనేది ఇంకొక దైవం ప్రత్యేక ఉంది అని చెప్పి కల్పించాల్సిన అవసరం లేదు. ఇంకో దైవం అనేటువంటిది లేదు. ఒకవేళ అలా కల్పిస్తే ఏమవుతుంది? తన భుజాన్ని తాను చూసుకొని పొడుగ్గా ఉన్నవి పాములు అని అనుకొని ఇలా ఇలా చాచి ఏంగానే భుజాలు చాచి ఉండడం చూసి చీకట్లో చూసి తన భుజాలే పాములు అని అనుకొని అనుమానంతో ఇంకా అట్లాగే పెట్టుకొని పరిగెత్తూ ఉంటాడు. అయ్యో ఈ పాములు వదలట్లేదే నన్ను అనుకుంటూ బయటపడుతూ ఉంటారు. ఓకే, దీని ఈ శ్లోకం యొక్క అర్థం ఎక్కడి దాకా తీసుకెళ్లాలంటే చాలా దూరం వరకు తీసుకెళ్ళాలి. అంటే ఇంకొక ఈశ్వరుడి లక్షణాన్ని ఎలా కల్పించకూడదు అని చెప్తుంది. ఆయన ఏదో మన గుణాన్ని దోషాన్ని లెక్కేసి మన గుణాలకు తగ్గట్టుగా ఫలం ఆయన ఏమి ఇవ్వట్లేదండి. మొత్తానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంతవరకు చెప్పినటువంటి విషయంతో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చేసినటువంటి అశుభాలు మన ఆలోచనలే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి లోకాన్ని కల్పించాలి. మరి మనం ఎవరము అనేది ముందు ఇంకా వెళ్ళి ముందు డిస్కస్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి, ఇప్పుడు ఉన్నటువంటి ఏవైనా స్థితికి అది మనమే కారణం. నిజాలు కూడా మాట్లాడుకుందామండి. ఒకప్పుడు ఎవరో ఒక స్త్రీ అనుకుంది, అత్తగారి ఇంట్లో ఉంటే ఆవిడకి అత్తగారికి సేవ చేస్తూనే ఉండాలి, ఆవిడ చెప్పినట్టు చేస్తూ ఉండాలి. పండుగలకి పబ్బాలకి వీటన్నిటికీ కూడా పర్వాలకి, పబ్బము అంటే పర్వం, పండగలకి పర్వాలకి వీటన్నిటికీ ఇంట్లో వడలు చెయ్యి, పాయసం చెయ్యి, ఇవన్నీ చెయ్యాలి అంటూ ఉంటుంది. ఈ జన్మ ఇంకా ఇలా అయిపోయింది. ఇంకో జన్మ ఉంటే అత్తగారు లేకుండా ఉంటే, అత్తగారు దగ్గర లేకుండా ఉన్నా, అదే లేకుండా ఉన్నా అసలే అలాంటి జన్మ వస్తే బాగుండు అని చాలాసార్లు అనుకుంది. అలాంటిదే వచ్చింది. ఇప్పుడు ఏమైంది? కొన్ని రోజుల తర్వాత, ఏమండి ఇవాళ ఉగాది, నేను వంట చేయలేను, బయట నుంచి ఆర్డర్ చేయించింది. ఏమండి ఇంకా అయిపోయింది, ఇవాళ వంట చేయలేను, బయట నుంచి ఆర్డర్ చేయించండి. హాయిగా తిన్నారు కదా, ఇంకేమైపోయింది, ఊబకాయం వచ్చేసింది. నడవడానికి కూడా ఇప్పుడు ఏమైంది? అత్తగారు భయపడైనా సరే ప్రతి పండగకి పర్వానికి ఏదో కష్టపడో ఏదో చేసేవాడు. ఈరోజు సోమవారం, ఈరోజు మంగళవారం, ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేద్దాం, ఈరోజు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుందాం, ఇట్లా అన్నప్పుడు ఏదో ఒకటి చేస్తూ, అయినా కనీసం తులసి పూజకైనా ఇంట్లో నుంచి బయట మంచం మీద నుంచి లేచి ఆ తులసి పూజకైనా సరే ఆరు బయట వెళ్ళి పూజ చేసుకొని వచ్చారు. ఇప్పుడు ఏమైపోయింది? ఇలా సంకల్పించుకోవడం వల్ల అత్తగారు లేని ఇంట్లోనే కోడలుగా వెళ్ళాలి. కనీసం తులసి పూజకు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా, తులసి ప్రదక్షిణ కూడా లేకుండా చేసి, ఇప్పుడు ఏమైంది? ఒక 4 అడుగులు వేయాలంటే మోకాళ్ళ పరిచయం. అంటే ఇవాళ ఉన్నటువంటి శారీరక అనారోగ్యానికి కారణం కూడా మన సంకల్పం కాదంటారా? నేను చెప్పట్లేదు ఈ మాట, తర్వాత శ్లోకంలో ఇక్కడే చెప్పదు. దైవం సంప్రేరయతి మామిది దగ్ధ దియా ముఖం అదృష్ట శ్రేష్ఠ దృష్టి నా దృష్ట్వా లక్ష్మీ నివర్తతే. ఎవడైతే ఇవన్నీ కూడా ఒక భగవంతుడిని కల్పించి ఆ భగవంతుడే నా చేత చేయిస్తున్నాడు అని ఎవరైతే అనుకుంటారో, అలాంటి
దగ్ధమైనటువంటి బుద్ధి గల వాడి ముఖాన్ని చూడడానికి కూడా లక్ష్మి ఇష్టపడదు. మళ్ళీ లక్ష్మి అనేటువంటి దానికి ఇంతకుముందే చాలానే అర్థాలు ఉన్నాయి. ఆరోగ్యం కూడా ఒక లక్ష్మిని. తస్మాత్ పురుష ప్రయత్నైన వివేకం పూర్వమాశ్రయే ఆత్మజ్ఞానం మహార్థాని శాస్త్రాన్ని ప్రవిచారయే. రాఘవేంద్ర గారు ఒక 5 నిమిషాలు రికార్డింగ్ ఆపుతారు. ఒక 5 నిమిషాలు మళ్ళీ వస్తానండి. అలాగే గురుగారు. ఒక 5 నిమిషాలు సమయం. తస్మాత్ పురుషయత్నైన వివేకం పూర్వమాశ్రయే. మొదలు వివేకాన్ని తెచ్చిపెట్టుకొని అసలు ఎందుకు అసలు నిజంగా ఈ జీవితానికి పరమార్థం ఏంటి, దీనికి అసలు లక్ష్యం ఏంటి, ఇది ఒకసారి బాగా చేసుకొని ఆత్మజ్ఞాన మహార్థాన్ని శాస్త్రాన్ని ప్రవిచారయే. ఏవైతే శాస్త్రాలు ఆత్మజ్ఞానాన్ని వాటి గురించి విచారిస్తున్నాయో ఆ శాస్త్రాల్ని ప్రవిచారయే, వాటిని అధ్యయనం చెయ్యాలి. చిత్తే చింతయతామర్థం యథాశాస్త్రం నిజైహితైః అసంసాధయేతామేవ మూఢానాం ధిక్ దురీప్సితం. ఒకవేళ చిత్తే చింతయతామర్థం యథాశాస్త్రం నిజైహితైః, ఒకవేళ భోగాల్ని అర్థాలని కోరికల్ని వీళ్ళు మనసులో పెట్టుకొని శాస్త్ర విధిని అనుసరించకుండా వాటన్నిటిని పొందాలి అని ప్రయత్నించే వాళ్ళకి అలాంటి మూఢులకి ధిక్కారము, ధిక్ దురీప్సితం. పౌరుషంచ సనాతనం న యత్నం అభివాంఛతే న యత్నేనాపి మహతా ప్రాప్యతే రత్నమశ్మతః. శాస్త్ర విహితం కానటువంటి శాస్త్ర విహిత పురుష ప్రయత్నమే ఫలప్రదం. దానికి ఇంకా అయ్యో ఈ శాస్త్ర విహితం ఇది అంతు లేదండి దీనికి అని అనుకోకూడదు. రాతి నుండి రత్నం ఎలాగైతే రాదో, ఎంత ప్రయత్నం చేసినా రత్నం అశ్వత న యత్నేనాపి మహతా ప్రాప్యతే రత్నం అశ్వత. కాబట్టి శాస్త్రం అంతు లేదండి. అందుకే శాస్త్రాన్ని వదిలేసి మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రయత్నం చేద్దాము అంటే రాయి నుంచి రత్నం ఎప్పుడూ రాదు. శాస్త్రం చెప్పింది ఎప్పటికీ వ్యర్థం అవ్వదు. యథా ఘట పరిమితో యథా పరిమిత పట నియత పరిమాణస్థ పురుషార్థస్తథైవ చ. ఘటపటాదులన్నిటికీ పరిమాణం ఉన్నట్టుగానే, అంటే ఒక రూపము, ఏరియా ఇవన్నీ ఉన్నట్టుగానే యథా పరిమిత పట నియత పరిమాణస్థ పురుషార్థ తథైవ చ. ప్రయత్నం కూడా అంటే ఇప్పుడు ఎలా ఇంత మట్టి తీసుకొని ఇంత చేస్తే ఇంత ఘటం వస్తుంది, ఇంత దారం తీసుకొని చేస్తే ఇంత బట్ట వస్తుంది, ఉంది కదండి. అలాగే పరిమాణం ఉంది కదా, అలాగే కాబట్టి పురుషార్థం కూడా ఆ ప్రయత్నం కూడా అంతే. ఇంత ప్రయత్నం చేస్తే ఇంత ఫలం అని ఉన్నది. ఎంత ప్రయత్నానికి అంత ఫలం. అధికస్య అధికం ఫలం అని అన్నారు. ఎంత ఎక్కువ చేస్తే అంత ఫలం. సచ సచ్ఛాస్త్ర సత్సంగ సదాచారే నిజం ఫలం దదాతీతి స్వభావోయం అన్యథా నార్థ సిద్ధయే. సత్శాస్త్రం శాస్త్ర విధిని అనుసరించి సత్సంగం చేసి సదాచారపూర్వకంగా చేసినటువంటి కర్మ సంపూర్ణ ఫలప్రదం అవుతుంది. అలా కాకుండా ఇంకా ఎలా చేసినా భస్మసాత్, అది భస్మమే, ఫలం ఇవ్వదు. కర్మ స్వభావమే అలా. అయ్యా ఆడవాళ్ళు హోమంలో సాక్షాత్తు ద్రవ్యం సమర్పించకూడదు, ఇది శాస్త్రం. ఏంటండి మీ శాస్త్రం ఆడవాళ్ళకి వ్యతిరేకంగా ఉంది, ఆధునిక భావాలు దాంట్లో పనిచేయండి. ఆధునికము అంటే అర్థం లేదు. ఇవాళ మీరేదో కొత్తగా చెప్పేటువంటి యుక్తి అధునా భవతి ఇది ఆధునికం. ఈ రోజు ఏదో కొత్తగా మీరు చెప్పారు కాబట్టి అది దాన్ని బట్టి శాస్త్రాన్ని మనం మార్చకూడదు కూడా. శాస్త్రం ఎలా ఉందో శాస్త్రం అనేటువంటి దానికి అర్థం శాస్త్రతే
శాస్త్రతే ఇది శాస్త్రం. ఏదైతే ఆ, శాసిస్తుందో, ఇలాగే చెయ్యని శాసిస్తుందో అది శాస్త్రం అవుతుంది. ఇవాళ ఏదో కొత్తగా మీరు ఇష్టం వచ్చినట్టుగా చేస్తే దానికి శాస్త్రం అని పేరు లేదు. ఆడవాళ్ళు గాయత్రి జపం చేయకూడదండి, వేదం చదవకూడదు అంతే. దాంట్లో ఇబ్బంది ఏమొచ్చింది? ఇది శాస్త్రం ఆడవాళ్ళకి విరుద్ధంగా ఉంది అనుకోండి, దానికోసం పోరాడు. ఇంకేం చేస్తాం అప్పుడు? ఇంకో 100 జన్మలు ఇలాగే ఎత్తాల్సి వస్తుంది. దాని శాస్త్రం ఎలా చెప్పిందో అలా వెళ్తే కదా మళ్ళీ ఇంకో జన్మ లేకుండా చేసుకోవడానికి ప్రయత్నం ఏమవుతుంది? శాస్త్ర విరుద్ధంగా వెళ్ళి శాస్త్రం చెప్పిన ఫలం కావాలి అంటే శాస్త్రం చెప్తుంది, ఓ మామిడి చెట్టు ఉంది, దానికి పూత వచ్చేంత వరకు నీళ్లు పెట్టు, పూత వచ్చిన తర్వాత దానికి నీళ్లు పెట్టకూడదు అని చెప్పింది. లేదు నేను పూత వచ్చిన తర్వాత కూడా నీళ్లు పెడతానంటే పూత రాలిపోతుంది అంతే. శాస్త్ర విరుద్ధంగా వెళ్ళి శాస్త్రం చెప్పినటువంటి ఫలం కావాలి అంటే కుదరదు. నేను మళ్ళీ ఇలా చెప్తున్నాను, మళ్ళీ మీరు నన్నేమి షోనిస్ట్ అని లేకపోతే మిసజనిస్ట్ అని ఇలాంటివన్నీ ట్యాగ్స్ ఏమి నాకు పెట్టకండి. నేను శాస్త్రం మాత్రమే చెప్తున్నాను. తర్వాత ఇంకా ఎవరి 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 యొక్క ఆచరణ, ఎవరి యొక్క ఫలం వారిదే. నేనండి, మీరు కూడా గట్టిగా చెప్పలేరా అంటే నేను కాదు, నాకంటే గొప్ప వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసి గట్టిగా చెప్పి వాళ్ళకి ఇలాంటి ట్యాగ్స్ పెట్టించుకొని వాళ్ళు జీవిత ప్రయత్నం అంతా వ్యర్థమైనవి ఉన్నాయి. నేను చెప్పండి, ఆబాల్యాదలమభ్యసైః శాస్త్ర సత్సంగమాదిభిః గుణైః పురుషయత్నేన స్వార్థ సంప్రాప్యతే యతః ఇది ప్రత్యక్షతో దృష్టం అనుభూతం శ్రుతం కృతం దైవాత్తమితి మన్యంతే ఏ హతాస్తే కుబుద్ధయః. చెప్తున్నాను ఈ మాట, నేను ఇంతవరకు చెప్పిన మాటలు నాకు కూడా కాదండి. ఏమైపోతుందంటే ఒకసారి చదివాం కదా, చెప్పాల్సింది ముందుగా చెప్పేసి తర్వాత శ్లోకం చదువుతున్నాను అంతే. ఆబాల్యదలం అభ్యస్తైః శాస్త్ర సత్సంగమాదిభిః గుణైః పురుషయత్నేన స్వార్థః సంప్రాప్యతే యతః ఇది ప్రత్యక్షతో దృష్టం అనుభూతం శ్రుతం కృతం దైవాత్తమితి మన్యంతే ఏ హతాస్తే కుబుద్ధయః. ఇప్పుడు ఎవరెవరైతే వాళ్ళు ఏది అయితే అభ్యసించారో, ఏ పని చేశారో, శాస్త్రాన్ని అనుసరించి సదాచారాన్ని అనుసరించి ప్రయత్నం చేత పొందారు, వాళ్ళ కర్మల్ని అనుసరించే పొందారు. ఇది ప్రత్యక్షం. ఇది కానీ దైవాత్తమితి మన్యంతే, ఇది దైవం వల్ల నాకు లభించింది అని ఎవరైనా అనుకుంటే అలాంటి వాళ్ళు జీవన్మృతులు అని. అలాగే అంటే ఇది రెండింటికి కూడా అన్వయం చేసుకోవాలి. ఇప్పుడు శాస్త్ర విరుద్ధంగా చేసి శాస్త్రం చెప్పినటువంటి ఫలాన్ని పొందాలనే వాళ్ళు కూడా జీవన్మృతులే. అథవా ఏదో దుష్ఫలాన్ని అనుభవిస్తున్నాము, ఇది కూడా దైవం వల్లే వచ్చింది, ఇంకా దేవుణ్ణి నేను నమ్మను అని అనుకునే వాళ్ళు కూడా జీవన్మృతులే. 3 రకాల జీవన్మృతులు ఉన్నారని చెప్తున్నాను. ఆలస్యం యది న భవేత్ జగత్యనర్థః కోనస్య బహుధనకో బహుశ్రుతో వా ఆలస్యాదియం హవనః సంసారాంత సంపూర్ణ నర పశుభి నిర్ధనైశ్చ. ఆలస్యం అనే దానికి అర్థం లేట్ అని. ఆలస్యం అంటే సోమరితనం. ఒకవేళ అసలు సోమరితనమే లేకుంటే ఇంకా ఎవరు సోమరితనం ఉన్నవాడు వాడెప్పుడు ధనికుడు అవ్వలేడు, విద్యావంతుడు అవ్వలేడు. అన్ని అనర్థాలకి కారణం సోమరితనమే. ఇవాళ చేసేది వద్దులే, రేపు చేద్దాంలే, వాళ్ళు ఎందుకో ఒంట్లో నలుతగా ఉంది, రేపు చేద్దాం, వాళ్ళ క్లాస్కి రావచ్చు కదా, ఏం లేదు ఖాళీగానే ఉన్నాను కానీ ఏం వింటానులే, రికార్డింగ్ విన్నానులే రేపు ఎప్పుడైనా. ఇవాళ అత్తారింటికి దారి సీరియల్లో ఏదో విశేషం చూపిస్తాడని పొద్దున్న నుంచి ట్రైలర్ చూపిస్తున్నాడు, అదేదో చూద్దాం, క్లాస్కి రాకపోయినా పర్వాలేదు. అది సోమరితనం. ఒకవేళ సోమరితనం అనేటువంటిది లేకపోతే ఒక గొప్ప ధనికుడు,
పెద్ద పండితుడు అనేటువంటి అసలు వ్యవహారమే ఉండదు. ఆ సోమరితనం ఉంది కాబట్టి సముద్రాలతో కూడినటువంటి ఈ భూమండలము మూర్ఖులతో దరిద్రులతో నిండిందంట. జ్ఞాన సముద్రంతో నిండినటువంటి ఈ భూమండలం నిజంగా సముద్రం, రత్నాలతో గర్భితమైనటువంటి, రత్నాలతో నిండినటువంటి సముద్రంతో ఉన్నటువంటి భూమండలం దరిద్రులతో మూర్ఖంతో అందుకే నిండింది. బాల్యే గతే అవిరల్పిత కేలిలోలే దోర్దండ మండిత వయః ప్రభృతి ప్రయత్నాత్ సత్సంగమై పదార్థ విశుద్ధ బుద్ధి కుర్యాన్నర స్వగుణ దోష విచారణ. బాల్యం ఏదో ఆటలు, ఏదో గడియారం దొరికింది దాన్ని తిప్పాలి ఇట్లా, దాంతో మొత్తం బాల్యం అంతా పోయింది. నిత్యానిత్య వస్తువు అవన్నీ కూడా సుగుణాలని, నిత్య అనిత్య వస్తు వివేకం ఆదిగా గల సుగుణ నిత్యానిత్య వస్తు వివేకము శమధమాది సాధన సంపత్తు బ్రహ్మాది స్తంభాది బ్రహ్మ పర్యంతం వైరాగ్యము ముముక్షత్వం ఇలాంటి సుగుణాలు అలవర్చుకోకుండా యవ్వనం నుండే యవ్వనం అలా నశిస్తుంది. అలా కాకుండా యవ్వనం నుండే సత్సంగాన్ని అలవర్చుకొని ఈ గుణాలన్నిటిని అలవర్చుకొని తన్ను తాను స్వీయ గుణ దోషాల్ని తన్ను తాను ఎప్పుడు పరీక్ష చేసుకుంటూ ఉండాలి. తన గుణాల్ని తన దోషాన్ని తానే స్వయంగా పరీక్ష చేసుకుంటూ ఉండాలి. ఇది మొదటి ఉపదేశం అండి. ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్పుకుంటూ వచ్చారు. వశిష్ఠుల వారు చెప్పేటువంటి ఉపదేశాల్లో మొట్టమొదటి ఉపదేశం. ఎవరైనా రాసి పెట్టుకుంటే మళ్ళీ మనం ఒక్కొక్కసారి రివ్యూ చేయడానికి ఎప్పుడైనా అది బాగుంటుంది. వాల్మీకిరువాచ ఇత్యుక్తవత్యథ మౌనౌ దివసో జగామ సాయంతనాయ విధయే అస్తమినో జగామ స్నాతుం సభాకృత నమస్కరణా జగామ శ్యామ్యాక్షయే రవికరేణ సహజగామ. ఇలా చెబుతూ ఉన్నటువంటి వశిష్ఠుడికి సాయం సంధ్య అయింది, సూర్యాస్తమయమైంది అని చెప్పి అందరూ నమస్కారం చేసి స్నానము సాయం కృత్యాలన్నీ చేసుకోవడానికి వరకు అందరూ రవికరేణ సహజగామ శ్యామాక్షయే రవికరేణ సహజ. ఇంత మాట్లాడుతున్నారు కదా, వేదాంతమే మాట్లాడుతున్నారు కదండి, ఇంకా బ్రహ్మం గురించే మాట్లాడుతున్నారు కదా, ఇంకెందుకు సంధ్యాన్ని అని లేదంట. సంధ్యావందనం చేసుకోవడానికి వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళారు అని చెప్పడం అర్థం ఏంటంటే, ఇక్కడ ఎంత గొప్ప వేదాంతి అయినా ఎంత గొప్ప జ్ఞాని అయినా శరీరం ఉన్నంత వరకు సంధ్యావందనాదుల్ని వదలడానికి లేదు. ఇక్కడికి పంచమ సర్గ పూర్తయిందండి. ఇంకా 6వ సర్గ రేపటి నుంచి మనం ప్రారంభం చేసుకుందాం. వశిష్ఠోవాచ తస్మాత్ ప్రాక్ పౌరుషాద్ దైవం నాణ్యత్ ప్రోజ్యదూరతః సాధు సంగమ సచ్చాస్త్రైః జీవముత్తారయేద్ బలాత్. ఇంకా సత్శాస్త్రాన్ని అనుసరించి ఎలా నడుచుకోవాలి అని చెప్పి, ఎలా నడుచుకోవాలి అని చెప్తున్నాము అంటే అర్థం ఏంటంటే ముముక్షు, ఇక్కడ జీవన్ముక్త వ్యవహార ప్రకరణం, ముముక్షు వ్యవహార ప్రకరణం, ముముక్షువులు ఇలాగే నడుచుకుంటారు అని చెప్పడం అర్థం. ఇక్కడ జీవన్ముక్తులు ఇలాగే నడుచుకుంటారు. ఎవరో కొంతమంది ఉంటారు, వాళ్ళు అన్నిటినీ వదిలేసిన వాళ్ళు ఉంటారు. శుక మహర్షి లాంటి వాళ్ళు, దత్తాత్రేయ లాంటి వాడు, సమ్మర్తులు లాంటి వారు, వాళ్ళు వీటన్నిటికీ కూడా బాహ్యంగా ఉన్నారు. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా వర్ణ ఆశ్రమ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించవలసిందే. మేము వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించమండి, కానీ మాకు మోక్షం కావాలి రాదండి. నన్ను మీరు అవమానిస్తూనే నా దగ్గర నుంచి మీరు 1,00,000 రూపాయలు సహాయం పొందాలి అనుకుంటే నేను మిమ్మల్ని అవమానిస్తూ పోన్లేండి, అవమానిస్తే అవమానించాను అవన్నీ మనసులో పెట్టుకోకండి, 1,00,000 రూపాయలు కావాలి అంటే మీరు ఇస్తారా ఏంటి రాఘవేంద్ర గారు? ఇవ్వను గురువు గారు. ఒకవేళ నాలాంటి వాడి అయితే మొహమాటానికి ఏమో అండి లేవండి అంటారు. ఇంకో వేరే వాళ్ళ దగ్గర అయితే ఇంతసేపు అవమానించి నన్ను 1,00,000 రూపాయలు అడుగుతావా, సహాయం అడుగుతావా, ఇవ్వను పో, ఏం చేసుకుంటావో చేసుకోపని గట్టిగా అంటారు. శాస్త్రం కూడా అంతే చేస్తుంది. శాస్త్ర విహితమైనటువంటి ఆచారాన్ని వదిలేసి ఇష్టం వచ్చినటువంటి
వ్యభిచారాన్ని చేసి తర్వాత ఇప్పుడు శాస్త్ర విహితమైనటువంటి ఫలం మాత్రం నాకు కావాలి అంటే ఖచ్చితంగా దొరకదు. అది మరి ఏంటంటే దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? శాస్త్రాన్ని మేము పాటించకూడదు, ఈ ఫలము మాకు రావాలి అంటే అలాంటి ప్రత్యామ్నాయం ఏమీ లేదు. ఇంతకు ముందు ఎలా చేశారో అన్నీ వదిలేద్దాం, ఈ రోజు నుంచి ఎలా ఉంటారో అలా. శాస్త్ర విహితమైనవి ఉన్నాయి, అవే చేద్దాం. శాస్త్రం ఏం చెప్పిందో అది. దాన్ని చర్చించడానికి శాస్త్రాన్ని మార్చడానికి ఎందుకు వెళ్ళాలండి? మనుస్మృతిని కాలిస్తే మీకేం వచ్చింది? ఏమీ రాలేదు. మనుస్మృతిని ఆచరించే వాళ్ళు ఏమైనా తక్కువ అయ్యారా? ఏమీ లేదు. అయితే అయ్యారేమో. మనుస్మృతికి ఏమైనా ప్రామాణ్యం తగ్గిపోయిందా? ఏమీ లేదు. మనుస్మృతిని కాల్చేస్తారు కానీ భగవద్గీతను పూజిస్తారంట. ఈ శాస్త్రాన్ని మనువుకి నేనే చెప్పాను, దాన్ని పెట్టుకునే కదా ఆయన స్మృతిని రచించాడు ఆయన. నేను ఇంతకుముందు ఈ శాస్త్రాన్ని నేను వివస్వత మనువుకి ఆయన చెప్పాడు అని చెప్పారు కదా రాజ విద్యాయోగం. భగవంతుడు చెప్పిందే మనువు కూడా ఆయన కూడా స్మృతి పెట్టారు. కాబట్టి ఇంతకుముందు ఎలా ఉన్నా సరే ఇప్పుడు శాస్త్ర విహితంగా ఆచరించడమే మనం చేయవలసినటువంటి. తర్వాత ఈ షష్ఠ సర్గల్లో శాస్త్ర మహాత్మ్యాన్ని ఇవన్నీ కూడా మనం రేపటి పాఠంలో చూద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య ప్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తి హే సంస్కృత నమోస్తుతే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. నమస్కారం. 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 ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.